ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలైతే ఇప్పుడు ప్రధానంగా వేడెక్కాయి. దీంట్లో చూసినట్టయితే శాంతి భద్రతలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయా అనేదైతే ప్రధానమైన ప్రశ్నగా మిగిలింది. దీని మీద దేశవ్యాప్తంగా పోరాటానికి, దేశవ్యాప్తంగా చర్చ జరపడానికి కూడా వైసీపీ సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే రాష్ట్రపతికి కూడా వైసీపీ ఫిర్యాదు చేయటం జరిగింది. వైసీపీ నేతలు రాష్ట్రపతికి ట్విట్టర్ ద్వారా ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వటమే కాకుండా ఆ తర్వాత దాన్ని రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడానికి కూడా సంసిద్ధమవుతున్నారు. దాంతో పాటుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ కూడా ఇప్పుడు ఒక ట్వీట్ చేయటం జరిగింది. రాష్ట్రంలో తెలుగుదేశం అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. దానిలో భాగంగానే వైసీపీ కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయి. దీన్ని ఉపేక్షించేది లేదు. ఇక్కడ నెల రోజుల కూటమి పాలనలో జరిగిన హత్యలు కానీ దాడుల మీద పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఒక దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది అనేదైతే జగన్ చెప్తున్న మాట, డిమాండ్ కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్టయితే నిన్న గుంటూరు జిల్లా వినుగొండలో అంటే రషీద్ అనే వైసీపీ కార్యకర్త హత్యకు గురవటం జరిగింది. అది దారుణమైన హత్య. దాన్ని అందరూ కూడా ఖండించాల్సిందే. తెలుగుదేశం నేతలు కూడా ఈ హత్యని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. అయితే ఇక్కడ రషీద్ అనే అతన్ని జిలానీ అనే ఇంకో అతను హత్య చేశాడు. కాబట్టి దీంట్లో చూసినట్లయితే వాళ్ళిద్దరూ కూడా గతంలో వ్యక్తిగతమైన కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందనేది టీడీపీ నేతలు, అక్కడ పోలీసుల వర్షన్గా ఉంది. గుంటూరు జిల్లా ఎస్పీ కూడా అదే విషయాన్ని స్పష్టం చేయటం జరిగింది. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే వాళ్ళిద్దరూ కూడా వైసీపీకి చెందిన వాళ్లే అనేది తెలుగుదేశం వాదన అయితే, ఇక్కడ రషీద్ హతుడైన రషీద్ మాత్రమే వైసీపీ వాడు, చంపిన జిలానీ తెలుగు యువత నాయకుడి తమ్ముడు అనేదైతే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నది. ఏదేమైనా సరే ఇలాంటి హత్యలు అయితే అందరూ ఖండించాలి పూర్తి స్థాయిలో. దీని మీద అంటే ఇక్కడ వీళ్ళు వైసీపీ నేతలు కానీ, అక్కడ బలపరుస్తున్న పత్రికలు కానీ, వైసీపీని బలపరుస్తున్న పత్రిక కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే నెల రోజుల టైంలో 31 మంది హత్యకి గురయ్యారు. తరువాత 35 మంది మీద దాడులు, అంటే ఇక్కడ దాడులు విపరీతంగా జరిగాయి. తర్వాత ఈ 35 మంది ఆత్మహత్యకి, అంటే వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు అనేది అయితే వాళ్ళు చెప్తున్న డేటా. ఇక్కడ ఇది మొత్తం కూడా నెల రోజుల్లో 1050 మంది అంటే చోట్ల దాడులు కూడా జరిగాయి అనేది అయితే వాళ్ళు వైసీపీ సపోర్ట్ చేసే పేపర్లు కానీ ఇవన్నీ కూడా చెప్తున్నమాట, వైసీపీ నేతలు చెప్తున్నమాట. వీటన్నిటినీ కూడా చూస్తే ఇంత దారుణంగా ఇది జరిగిందా అనేదైతే ఇక్కడ అందరూ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సరే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఇదంతా కూడా కొనంత చేసి వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం పరువును తీయటానికి, లేకపోతే ఈ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయటానికి కూడా ప్రయత్నిస్తోందనేది అయితే ఇక్కడ మా టీడీపీ నేతలు కానీ మంత్రులు కానీ ఆరోపిస్తున్నారు. అయితే తమకి ఈ గతంలో అంటే ఎవరూ కూడా అధికార దాహంతో, అధికార మదంతో విర్రవీగొద్దు అనేదైతే అటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ చెప్తున్నమాట. అయితే వీళ్ళకి వాళ్ళ పార్టీ నేతలకి, ఎమ్మెల్యేలకి కూడా హెచ్చరికలు చేస్తూనే రాష్ట్రంలో శాంతి భద్రతలను అయితే కట్టుదిట్టం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితోనే కృషి చేస్తోంది. అయితే ఇక్కడ కొన్ని దాడులు కానీ ఇవన్నీ కూడా జరగటం, అంటే ఎన్నికల వేడి ఇంకా కూడా తగ్గలేదు ఈ ఫలితం వల్ల. కాబట్టి కొన్ని గ్రామాల్లో కానీ వీటిలో దాడులు జరగటం అనేది అక్కడ రాజకీయ పరంగా సహజం. అయితే ఇవి కొన్ని వ్యక్తిగత కక్షలతో జరిగిన దాడుల్ని కూడా రాజకీయ ఖాతాలోకి వేసి ఏ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా, ఏ సంఘటన జరిగినా దానిని పూర్తి స్థాయిలో రాజకీయ కోణంలో చూడటం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. దానికి అంటే ఎక్కడ మూలాలున్నా, హత్యకి గురైన వ్యక్తికి ఏ పార్టీతో సంబంధం ఉన్నా దాన్ని పూర్తి స్థాయిలో ఎలిమినేట్ చేస్తూ, అంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళలో టీడీపీ నేతల మీద వైసీపీ వాళ్ళు దాడులు చేసింది ఉంది,
తర్వాత వైసీపీ వాళ్ళ మీద మిగతా వాళ్ళు దాడులు చేసింది, ఇదంతా ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఈ హత్యలని, దాడులని, మిగతా సంఘటనలు అన్నిటికీ కూడా రాజకీయ రంగు పులిమి వీటన్నిటినీ కూడా చెప్పటం అనేదైతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఏదేమైనా సరే ఈ శాంతి భద్రతల మీద కూడా పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేస్తామని చంద్రబాబు నాయుడు ఇప్పటికే చెప్పారు. దానికైతే సన్నద్ధం కూడా అయ్యారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో శాంతి భద్రతల్ని పునరుద్ధరించడానికి, అంటే పునరుద్ధరించడం అంటే గాడి తప్పినవని కాదు, అయితే ఇక్కడ ఎలాంటి సంఘటనలు కూడా జరగకుండా పూర్తి స్థాయిలో శిక్షలు అమలు చేస్తాము అనే దాన్ని అయితే చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఏదేమైనా సరే ఇక్కడ గత వైసీపీ పాలనలో దాడులు జరిగాయి, విపరీతంగా ప్రవర్తించారు, ఇవంతా కూడా జరిగినాయి. టీడీపీ కార్యకర్తలు వీళ్ళ నాయకుల లక్ష్యంగా దాడులు జరిగాయి, కేసులు పెట్టారు. ఇవన్నీ అన్ని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు దాన్ని ఏ విధంగా స్పందిస్తారు అంటే ఈ హత్యలను అందరూ కూడా ఖండించాల్సిందే. అయితే దీంట్లో పూర్తి స్థాయిలో ఇలాంటి ఘటనలు జరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత అయితే ఇప్పుడు ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం మీదే ఉంటుంది. అంటే టీడీపీ, వైసీపీ నేతలు కానీ వీళ్ళంతా కూడా రెచ్చిపోతున్నా సరే వాళ్ళని కట్టడి చేయాలి. తర్వాత తమ పార్టీ వాళ్ళు కూడా కార్యకర్తలు రెచ్చిపోకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇట్లా అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఇదంతా ప్రచారం జరిగితే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల మీద కానీ పారిశ్రామికవేత్తలు కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఇప్పట్లోనే ఆదిలోనే ఈ విమర్శలకి ఒక చరమగీతం పాడాల్సిన అవసరం అయితే టీడీపీ ప్రభుత్వానికి ఉంది. ఆ దిశగా కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నాం అనేది ఇప్పటికే చెప్తున్నారు. ఏదేమైనా అటు వైసీపీ నాయకులు కూడా అనవసరమైన విషయాలని రాజకీయాలకు పులిమి వీటిని ఆ కొండ చిన్నదానిని పెద్దది చేయటం అనేది కూడా తప్పే. ఏదేమైనా రెండు పార్టీలు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే కృషి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, మిగతా ఘటనలు కూడా కాకుండా ఏవైనా సంఘటనలు జరిగినా వాటిని రాజకీయ ప్రేరితం చేయకుండా కూడా చూడాల్సిన బాధ్యత అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ముఖ్యంగా ఉందని చెప్పొచ్చు.